హలో హాయ్, నేను మీ పీవీకేవై చంద్రిక అడ్వకేట్. ఈరోజు నేను ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్నా. ఏంటి అంటే, నేను ఒక 1 year 1.5 year బ్యాక్ కొన్ని వీడియోస్ చేశాను. అబ్బాయిలకి రిలేటెడ్గా, అబ్బాయిలకి ఫేవరబుల్గా ఉండేలాగా వీడియోలు చేశాను. అప్పట్లో మనము చూస్తూనే, అంటే ఇప్పుడు చూడట్లేదు అని అనకండి, అప్పట్లో చూస్తూనే ఉన్నాము. ఏంటి అంటే, భార్యలు భర్తల్ని ప్రియుడి కోసం చంపటమా, డబ్బు కోసం చంపటమా, లేదా ఇంకొక దాని కోసం చంపటమా అనేది ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉండేది. అలా మళ్ళీ ఈ మధ్య కాలంలో వింటున్నా నేను. ఈ మధ్యలో మరి జరిగినాయా లేదా అంటే కొంచెం తక్కువగానే జరగడానికి అయితే జరిగాయి, తక్కువగా జరిగాయి. బట్ మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారా ఆడవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే, నేను ఆ రోజుల్లో కూడా చెప్తాను, ఈ రోజుల్లో కూడా చెప్తాను. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆడపిల్లలకి లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఏం క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నారా, లేదా చదువు చూస్తున్నారా, లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వంతంగా బ్రతికే ఆ ఆత్మస్థైర్యాన్ని చూస్తున్నారా అంటే కనుక ఈ మూడింటిని చూడట్లేదు. డబ్బు, హోదా, ఇవి రెండింటినే చూస్తున్నారు. డబ్బు ఎలాంటి వాడికైనా, ఎంత రిచెస్ట్ పర్సన్ అయినా ఏదో ఒక రోజు కిందకి పడాల్సిందే, పడతారు కూడా. లక్ష్మీ చెంచలం అంటారు కదా, అలా. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోదా. హోదా అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఎలిగేషన్ వచ్చినా కోర్టు ఏం చేస్తుంది? అతన్ని తీసి పక్కన పెడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ ఆ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకే హోదాలో స్థిరత్వం లేదు అని అనుకున్నప్పుడు, ఇంకా మీరు చేసుకోబోయే అబ్బాయిలో హోదా అనేది ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు? లేదా అతనితో పాటు వచ్చే ఆస్తిపాస్తులు ఎంతకాలం ఉంటాయని అనుకుంటున్నారు? అమ్మాయిలు ఒక్కసారి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానమ్మా, మీరు పెళ్లి చేసుకోవాలి అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. మీరు అనొచ్చు, మేడం ఎలా చూస్తాం వ్యక్తిత్వాన్ని? ఈ రోజుల్లో చక్కగా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు, కాస్త కూస్తో కలిసి బయటికి వెళ్తున్నారు కదా, అప్పుడే మీకు తెలుస్తుందమ్మా. ఆ టైంలోనే మీరు కాన్షియస్ గా ఉండండి. బ్రెయిన్ ఏమంటారంటే యాక్టివ్గా ఉంచుకోండి. అతని మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, లేదా అతని మాటని అబ్జర్వ్ చేయండి. అతని మాట ఎంత కరెక్ట్గా ఉంది అనేది మీకు తెలుస్తుంది. అతని చూపు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. మగవాడి చూపులు మంచిగా ఉన్నాయా లేదా అనేది అర్థమవుతుంది కదా. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి అతని క్యారెక్టర్ బాగుంది, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి. అతనికి డబ్బు లేకపోయినా సంపాదిస్తాడమ్మా, అతనికి హోదా లేకపోయినా వస్తుంది. కానీ క్యారెక్టర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. వాడికి ఎంత డబ్బున్నా, ఎంత ఏమున్నా సరే, క్యారెక్టర్ వరస్ట్ అనుకో, ఏం సుఖపడతారమ్మా మీరు పెళ్లిళ్ళు చేసుకొని? డబ్బు ఎంతున్నా క్యారెక్టర్ మంచిది కాదు. తెల్లారు లెగిస్తే తాగుతాడు, తిరుగుతాడు, ఇంకోటి చేస్తాడు, మిమ్మల్ని ఇంట్లో పెడతాడు పెళ్లి చేసుకొని. ఏం సుఖపడతారు చెప్పండి? సగం హత్యలు ఆడవాళ్ళు చేసేవి ఇలాంటి వాటి వల్లే. పెద్దవాళ్ళేమో ఆస్తులు పాస్తులు హోదాలు చూస్తారు, పిల్లలు కూడా ఆస్తికి అంతస్తుకే వాల్యూ ఇస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? నీకు కావాల్సింది ఆస్తే కదా అన్నట్లు పెళ్ళాన్ని ఇంట్లో పెడుతున్నాడు. వీడు మంచిగా బయటకు వెళ్ళి రోజు జల్సా చేస్తూ ఉంటాడు, పెళ్ళాం ఏడుస్తూ ఉంటది. కాబట్టి మగ పిల్లల్లో మీరు వ్యక్తిత్వాన్ని చూడండి. అతను ఏదైనా సమర్థవంతంగా చేయగలడా లేదా అన్నది చూడండి. బాధ్యతలని ఎంత వరకు గౌరవిస్తాడు అనేది చూడండి. మీకు గౌరవం ఇవ్వని రిలేషన్స్ ఎందుకమ్మా? వేస్ట్ కదా. నలుగురిలో మిమ్మల్ని అవమానించే రిలేషన్ ఎందుకు? అలా కాదు, మీకు విలువ ఇవ్వాలి, ఆ బంధానికి విలువ ఇవ్వాలి. బాధ్యతల్ని మోసే శక్తి సామర్థ్యాలు, మెంటల్ ఎబిలిటీ, స్ట్రాంగ్నెస్ ఉండాలి. ఏదన్నా సరే మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా, నేనున్నాను అని చెప్పే ఒక ధైర్యం ఇచ్చే మగ పిల్లవాడిని చూసి పెళ్లి చేసుకోండి. హ్యాపీగా ఉంటది లైఫ్. ఆర్ఎల్స్ ఇలాగే అంటే మేమే చంపేస్తామా మేడం అని నాకు చెప్పద్దు. మీరు కాకపోతే ఇంకొకళ్ళు, ఎవరైనా సరే ఆడవాళ్లే కదా ఇప్పుడు మగవాళ్ళని చంపుతుంది. ఆ పొద్దుటూరులో చూడమ్మా ఏం జరుగుతోంది. లేదు, ఇంకొక 2-3 కేసులు ఈ రీసెంట్ గా చూశాను. నేమ్స్ అయితే నాకు సరిగా గుర్తు రావట్లేదు, డోంట్ మైండ్ అమ్మా. కానీ అలా చూసుకోండి, ఎన్ని 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 అరాచకాలు. ఒకప్పుడు మగవాళ్ళు చేస్తున్నారో అని నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళం.
ఈ రోజు ఆడోళ్ళు చేస్తున్నారు, మగోళ్ళు కొట్టుకుంటున్నారు నెత్తి నోరు. వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ ఉందా? మీకన్నా కాస్త రిలీఫ్ ఉంది 498A. వాళ్ళకి ఏం రిలీఫ్ ఉంది? ఏ మాత్రం రిలీఫ్ లేదు. కాబట్టి అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా మనం మనిషినే పెళ్లి చేసుకుంటున్నాం, మనం మనుషులతోనే కలిసి ఉండాలి అని అనుకునే పెళ్లి చేసుకోండి. అంతేగాని నేను డబ్బుని చూసి పెళ్లి చేసుకున్నా, నేను హోదాని చూసి పెళ్లి చేసుకున్నానని డబ్బుని హోదాని పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఏదో ఒక రోజు నరకప్రాయం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.